స్ట్రైక్ పోతే మన్నాడు మళ్ళీ ఇంకో స్ట్రైక్ వచ్చింది. మానిటైజేషన్ అనేది 2 విధాలుగా అవుతుందండి. నాకు అసలు వీడియోస్కి రెవెన్యూ ఎంత వస్తుందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇదైతే టాప్ 3లో ఉంది. 10 ఈ వీడియోకి 21,591 వ్యూస్ అయితే వచ్చేయండి. డన్. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. మానిటైజేషన్ అయిపోయింది, స్పిన్ కూడా వచ్చింది. ఆ హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మానిటైజేషన్ ఎలా అయ్యింది, అసలు మనకి ఎంత టైం పట్టింది అన్నదైతే ఫుల్ వీడియో అండి. నాకు అసలు ఎంత రెవెన్యూ వస్తుందో కూడా మీకు అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మానిటైజేషన్ అవ్వడానికి నాకైతే 1 year 2 months అయితే పట్టింది. ఏంటి అంటే 6 months నాకు యూట్యూబ్ గురించి ఏమి కొంచెం కూడా అవగాహన లేదు. తర్వాత ఏంటంటే నాకు కొంచెం యూట్యూబ్ అంటే ఇది అని ఒక అవగాహన అయితే వచ్చి నేనైతే మంచిగా వీడియోస్ చేయడం వల్ల ఫస్ట్ 6 monthsలో అయితే నాకు వచ్చిన వాచ్ అవర్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 700 hours అయితే వచ్చాయి. అంతే నాకు ఫస్ట్ 6 monthsలో 700 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. మానిటైజేషన్ అనేది 2 విధాలుగా అవుతుందండి. ఏంటి అంటే అది 3 million వ్యూస్ రావాలి మనకి షార్ట్స్కి. 3 monthsలో రావాలన్నమాట. 3 monthsలో 3 million వ్యూస్ షార్ట్స్కి రావాలి, లేదా 3000 వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్ నుంచి మనకు రావాలి. రెండిట్లో ఏది వచ్చినా సరే మానిటైజేషన్ అవుతుంది. ఈ మానిటైజేషన్ అవ్వడం వల్ల మన యూజెస్ ఏంటి అంటే, మనకి ఎవరైనా మనకి వీడియో నచ్చి డబ్బులు వేయాలనుకుంటే వేస్తారనమాట. సూపర్ ట్యాంక్స్ అని అలాంటివి ఎనేబుల్ అవుతాయి అనమాట. దీనివల్ల ఏంటి అంటే పెద్ద యూజ్ ఏమి ఉండదు, చిన్నది మానిటైజేషన్ వల్ల. తర్వాత సెకండ్ ఏంటంటే మానిటైజేషను మనకి 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి. 4000 వాచ్ అవర్స్ రావాలి, లేదా 10 million వ్యూస్ అయితే 3 monthsలో రావాలండి. 10 million వ్యూస్ 3 monthsలోని షార్ట్స్కి వచ్చినా పర్లేదు, లేదంటే 4000 వాచ్ అవర్స్ వచ్చినా రెండిట్లు ఏదైనా సరే మనకైతే యాడ్స్కి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే మన వీడియోకి మనీ వస్తూ ఉంటుంది. మానిటైజేషన్ అయ్యాక వెంటనే అయితే మనకి ఇంకా కాలిక్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట మనీ. నాకు 3 million వ్యూస్ రాగానే షార్ట్స్కి 3 monthsలోని నేనైతే దానికి అప్లై చేశాను. అదైతే సక్సెస్ అయ్యింది. నాకు ఆ మానిటైజేషన్ అయ్యాకైతే ఒక స్ట్రైక్ వచ్చిందండి. నీకు ఇంక నిజంగా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. దానికి ముందు స్ట్రైక్ వచ్చింది. ఆ స్ట్రైక్ వచ్చి జస్ట్ 3 months అయ్యింది. ఈ రోజు ఆ స్ట్రైక్ పోతే మన్నాడు మళ్ళీ ఇంకో స్ట్రైక్ వచ్చింది. అయ్యో బాబు, ఆ టెన్షన్ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఆ టెన్షన్ నిజంగానో స్ట్రైక్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ మానిటైజేషన్ అయిపోయాక స్ట్రైక్ వచ్చింది కదా, దానివల్ల ఏంటి అంటే అప్పుడే నాకు వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ దగ్గరకు వస్తున్నాను అనమాట. ఇంకా యాడ్స్కి మానిటైజేషన్ అయ్యి టైం అది. ఇంకా 4000 వాచ్ అవర్ అయినా సరే నేను మానిటైజేషన్కి అప్లై చేయడానికి నా వల్ల అవ్వదేమో. ఇంకా స్ట్రైక్ ఉండటం వల్ల అయితే స్ట్రైక్ వచ్చింది. 3 months దాకా నేను మానిటైజేషన్ అప్లై చేయడానికి ఉండదు. ఇంకేంటంటే 4000 వాచ్ అవర్స్ వచ్చాయి, పోతాయేమో. ఏంటంటే ఇప్పుడు 1 year కంటే 4000 వాచ్ అవర్స్ రావాలి కదా. ఇప్పుడు నేను ఏమైందంటే నాకు 3 months వెయిట్ చేశాను. 3 months వెయిట్ చేయడం వల్ల ఒకవేళ 3 monthsలో వాచ్ అవర్స్ వస్తే పర్లేదు. అలా కాకుండా ఈ 3 months ఏమైనా వీడియోస్ వాచ్ అవర్స్ ఏం తక్కువ వచ్చాయనుకోండి, పాత 3 months వాచ్ అవర్స్ తీసేస్తాడు కదా. అప్పుడు క్యాలిక్యులేషన్లో ఏమన్నా తేడా వచ్చి నాకు 4000 వాచ్ అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వేమో అనుకుని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఏంటంటే నేను 3 million వ్యూస్ 3 monthsలో వస్తే మానిటైజేషన్ అవుతుంది అన్నాను కదా. దానివల్ల ఏంటంటే సూపర్ ట్యాంక్స్ ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. ఆ మానిటైజేషన్ నేను కంప్లీట్ చేయడం వల్ల నాకు స్ట్రైక్ ఉన్నా సరే నాకైతే యాడ్స్కి మానిటైజేషన్ ఉంటుంది కదా, అదైతే కంప్లీట్ అయిపోయిందండి. అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి అంటే ఇంక మానిటైజేషన్ అవదాము 3 months వెయిట్ చేయాలనుకున్నాను, కానీ అసలు వెయిట్ చేసి పనే లేకుండా అయితే నాకు యాడ్స్కి మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు మానిటైజేషన్ అయిపోయాక మనకి డాలర్స్ అయితే కౌంట్ అవుతూ ఉంటాయండి. డాలర్స్ కౌంట్ అయ్యాక మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది అప్లై చేసుకుంటే మనకి యూట్యూబ్ వాళ్ళు పంపుతారు. ఇంకా పిన్ ఎంటర్ చేయడం వల్ల మనకి బ్యాంక్ డీటెయిల్స్ కట్ట అవన్నీ ఇచ్చి మనకి రెవెన్యూ ఎర్న్ చేసుకోవడానికి ఒక డోర్ ఓపెన్ అయినట్టు అనమాట. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చాక మన రెవెన్యూ అయితే తీసుకోవడం. నాకు అసలు వీడియోస్కి రెవెన్యూ ఎంత వస్తుందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మెయిన్ రెవెన్యూ వచ్చేది లాంగ్ వీడియోస్ కండి. లాంగ్ వీడియోస్ మనం ఎక్కువ చేయడం వల్ల అయితే మనకైతే డబ్బులు బాగానే వస్తాయి. ఏంటంటే యాడ్స్ ద్వారా అయితే డబ్బులు వస్తాయి మనకి. అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందని చెప్పాను కదండి, ఇప్పుడు అయితే మీకు అది చూపిస్తాను. పిన్ అయితే చూసారా, ఇది రాగానే ఫుల్ హ్యాపీ అనమాట. నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకు మానిటైజేషన్ అవుతుందా, అసలు ఏదో సరదాగా నడుచుకుంటూ పోదాంలే, ఓ 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా జాగ్రత్తగా మానిటైజేషన్ అవుతుందిలే అనుకున్నాను. కానీ 1 year 2 monthsకే మానిటైజేషన్ అవుతామంటే
నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతుందేమో మనకు మానిటైజేషన్ అయ్యేసరికి, మనం జనాల్లోకి వెళ్ళేసరికి అనుకున్నాం. కానీ 1 ఇయర్ 2 మంత్స్కే నాకు మానిటైజేషన్ అయిపోయింది. నా టార్గెట్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ అనేది ఒక 100K వ్యూస్ అన్న రావాలి, 1 lakh వ్యూస్ అన్న నాకు లాంగ్ వీడియోస్కి వస్తే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. మెయిన్ నాకైతే అదే అన్నమాట నా టార్గెట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినందుకు. ఇప్పుడైతే నా ఛానల్కి వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, అసలు వీడియోస్ ఎలా వెళ్తున్నాయి ఏంటన్నది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు రండి. ఇదైతే నా యూట్యూబ్ ఛానల్ అండి. ప్రస్తుతం నాకున్న ఫాలోవర్స్ అయితే 22,611 మంది అయితే ఫాలోవర్స్ ఉన్నారు నాకు. మామూలు వీడియోకి రెవెన్యూ ఎలా వస్తుందో చూపిస్తాను. నాకు స్ట్రైక్ ఉందని చెప్పాను కదా, ఇంకోండి ఇప్పుడు యాక్టివ్ కమ్యూనికేషన్ గైడ్లైన్ స్ట్రైక్ అని ఉంది చూడు, స్ట్రైక్స్. నాకైతే ఒక స్ట్రైక్ ఉంది ఇక్కడ. ఇదైతే నాకు జనవరి 16 అయితే వచ్చిందండి. ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది అంటే ఏప్రిల్ 16 అయితే ఎక్స్పైర్ అవుతుందండి. ఇది ఒక్క స్ట్రైకే. డాష్ బోర్డ్ ఏంటి అంటే మనం ప్రజెంట్ పెట్టిన వీడియోస్ ఎలా ఉంది రీచ్ అని అయితే చూపిస్తుంది. మనం పెట్టిన వీడియోస్ చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో. ఇదైతే టాప్ 3లో ఉంది, 10కి టాప్ 3లో ఉందన్నమాట వ్యూస్. 6.9K వ్యూస్ వచ్చినాయి. అంటే ఏరో మార్క్ పైకి ఉంది కదా, వీడియో గ్రోత్ అయితే బాగుంది. 24 hours అన్న తీసుకుంటుందండి మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూపించడానికి. నాకైతే మానిటైజేషన్ అయ్యి 1 month అవుతుందండి కరెక్ట్గా. 21st అయితే నాకు మానిటైజేషన్ అయ్యింది. మార్చ్ 21కి ఇప్పటికి 1 month అయితే అయింది. 1 monthకి నాకైతే ఎంత రెవెన్యూ అనేది చూపిస్తున్నాను. నాకు ఇంకా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇదంతాను మనకి ఎంత వస్తుంది అన్న ఐడియా అన్నమాట, అంతే. ఇప్పుడు చూడండి, దీన్ని చూడండి, వీడియో ఓపెన్ చేశాను కదా, దీనికైతే 35 రూపీస్ అయితే నాకు రెవెన్యూ చూపిస్తుంది చూసారా. 35 రూపీస్ అయితే వచ్చినాయి. ఇదైతే వీరన్ బాబుది అయితే వీడియో బాగా వెళ్ళింది అనమాట. ఇది వీడియో ఇదైతే చూపిస్తాను. ఇది చూడండి 9.9K వ్యూస్ అయితే వచ్చాయి నాకు ఈ వీడియోకి. జస్ట్ ఆ వీడియో కన్నా ముందు వీడియో పెట్టాను నేను. 451 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. 132 రూపాయలు అయితే నాకు రెవెన్యూ అయితే చూపిస్తుందండి ప్రజెంట్ వీడియో అయితేని. ఇది ఇంతే రీచ్, మన రీచ్ ఎంత ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. రీచ్ గ్రోత్ చూసారా, అలా చూపిస్తుంది అనమాట. ఇదైతే ఎంగేజ్మెంట్. ఇదైతే వీడియో బాగా వెళ్తుంది అనమాట. ఎర్ర మార్క్ పైకి చూసారా, గమనించారా. ఇది రెవెన్యూ అనమాట. 132 చూపిస్తుంది. ఈ వీడియోకి చూద్దాము రెవెన్యూ ఎంత వచ్చిందో. అంటే వ్యూస్ అయితే ఈ వీడియోకి 21,591 వ్యూస్ అయితే వచ్చాయండి. 21,600 మంది అయితే చూశారు. 652 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. 65 మంది అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు ఈ వీడియో వల్ల. 116 అయితే నాకు రెవెన్యూ చూపిస్తుంది. 166 అయితే నాకు రెవెన్యూ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ 48 గంటల్లో అయితే 204 మంది అయితే ఈ వీడియో చూసారు 48 గంటల్లో. అదే కావాలితే మనం గంటలు ఎంతమంది చూసారో తెలుసుకోవచ్చు. గంటలు అయితే 11 మంది చూసారు ఈ వీడియో. ఇందాక నుంచి గంట క్రితం నుంచి 11 మంది వీడియో అయితే చూసారు. ఇంకో వీడియో అయితే అలా ప్రతి వీడియోకి ఒక్కొక్క రెవెన్యూ అయితే ఉంటుందండి. నాకు హైయెస్ట్ అయితే లాంగ్ వీడియోస్లో అయితే మా అన్నయ్య పెళ్లి వీడియో 21,600 వచ్చింది అనుకున్నాను వ్యూస్. ఇంకా అదే నాకు లాంగ్ వీడియోస్లో అయితే హైయెస్ట్ అయితే 21,000 అండి. ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ వ్యూస్ చూపిస్తాను వీడియోస్ వ్యూస్ అనమాట. ఇది చూసారు, ఇదేమో ఒకటేమో 2,790 వచ్చింది వ్యూస్. ఇదేమో 9,000. ఇది 21,570. మా అన్నయ్య పెళ్ళిగా అన్నాను కదా. తర్వాత అయితే 16,000. తర్వాత 16,411. ఇది ఏంటంటే నరసాపురం గోల్డ్ వీడియో ఒకటి పెట్టాను, దానికి 16,400 వ్యూస్ అయితే వచ్చాయి. ఇంకోటి అయితే 18,000. ఇదైతే ద్వారపూడిది అయితే పెట్టానండి చూసారా. అదైతే 18,300 మంది అయితే వీడియో చూసినట్టు చూపిస్తుంది ఇక్కడ వ్యూస్. 1000 అయితే వాచ్ అవర్ వచ్చింది. 75 మంది అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ వీడియోకి నాకు 62 రూపాయలు అయితే రెవెన్యూ చూపిస్తుందండి చూసారా. అంటే జనాలు స్కిప్ చేయకుండా చూస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి అనమాట, వచ్చే యాడ్స్ బట్టి కట్టను. అలా కాకుండా స్కిప్ చేసేస్తే మనకేం పెద్ద మనీ కనిపించదు. వ్యూస్ ఉండొచ్చు కానీ జనం అయితే ఫుల్గా చూస్తే వీడియో మనకైతే కనిపిస్తుంది రెవెన్యూ. ఇప్పుడైతే షార్ట్స్ చూపిస్తాను. షార్ట్స్ అయితే మ్యాక్సిమం నాకు హైయెస్ట్ అయితే చూపిస్తాను.
ఇదో 15,000 అలా వెళ్ళింది షార్ట్స్, 15, 14. ఇదైతే 3,95,000 వెళ్ళిందండి షార్ట్. 3,95,000 వ్యూస్కి ఇదైతే నాకు ఎంత రెవెన్యూ వచ్చిందంటే, దానికి 602 మంది నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. షార్ట్ వీడియోకి 292 రూపాయలు అయితే నాకు షార్ట్ వీడియోకి వచ్చిందండి డబ్బులు. లాంగ్ వీడియో 21,000 మంది చూసినా సరే నాకు ఆ డబ్బులు కనిపించలేదు. కానీ ఇక్కడ షార్ట్ వీడియోకి 3,00,000 మంది చూశారు, 292 రూపాయలు వచ్చాయి నాకు. అది ఇంకో షార్ట్ వీడియో ఉంది, ఇంకా షార్ట్ వీడియోస్ చూపిస్తాను. అదైతే ఇదేంటంటే మానిటైజేషన్ అయ్యాక పెట్టిన వీడియోస్. ఇవి మానిటైజేషన్ అవ్వకముందు పెట్టినవి ఏంటి అంటే మనకు తర్వాత చూసిన వ్యూస్ బట్టి కౌంట్ అవుతాయి తప్ప. ఇది చూడండి, ఇదైతే షార్ట్ వీడియో 4,36,000 మంది అయితే చూశారు. దీనికి రెవెన్యూ ఎంత వచ్చిందో చూపిస్తాను. దీనికి 330 రూపాయలు వచ్చిందండి నాకు. 4,36,000 మంది చూశారు. 654 అయితే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ వీడియో వల్ల. 330 అయితే మనకి ఈ షార్ట్ ద్వారా వచ్చాయి. అది కాకుండా మామూలుగా ఇది కూడా ఇదైతే 2 lakhs వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. 2,08,000 అనమాట మనకి. ఇది ఇంకో వీడియో ఇదైతే చూడండి, ఇది 1 lakh, ఇది 1,68,000 వ్యూస్ అలా వచ్చాయి షార్ట్స్కి. ఇంకో వ్యూస్ అయితే మిలియన్లో వ్యూస్ వచ్చాయి అనమాట, చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది 26,32,712 వ్యూస్ అయితే నాకు వచ్చాయి ఈ వీడియోకి. వీడియో ఏంటంటే నేను మానిటైజేషన్ అవ్వకముందు అప్లోడ్ చేశాను ఈ వీడియో. మానిటైజేషన్ అవ్వకముందు అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు అంతకు ముందు వచ్చిన వ్యూస్కి అయితే డబ్బులు రావు. మానిటైజేషన్ అయ్యే టైంకి అయితే ఇది 1 million, 1.6 million అలా వ్యూస్ ఉన్నాయి. తర్వాత వచ్చిన వ్యూస్ అయితే డబ్బులు వస్తాయి. ఇప్పుడైతే 2.6 million వ్యూస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో వల్లే నాకు మొత్తం 7,300 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఈ వీడియో వల్ల. 556 అయితే ఈ వీడియో వల్ల నాకు రెవెన్యూ వచ్చింది. 556 చూసారండి. ఇలా అయితే మనకి మనీ అయితే రెవెన్యూ చూపిస్తుంది ప్రతి వీడియోకి. ఇలా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఏంటంటే మొత్తం అంతా ఓవరాల్ కాలిక్యులేట్ అవుతాయి. మనం ఏంటంటే ట్యాక్స్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత అయితే మనకి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే $100 కంప్లీట్ అవ్వాలి. $100 ఎప్పుడైతే కంప్లీట్ అయితే అప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్లో అయితే ఫస్ట్ పేమెంట్ అన్నది పడిపోద్దండి. మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే $30 దగ్గర ఉన్నాం. ఇంకా $70 మనకు కంప్లీట్ అవుతే అప్పుడైతే $100 కంప్లీట్ అయ్యి మనకు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుందండి. ఒకవేళ మీరు ఒక 3 months తర్వాత కంప్లీట్ అయినా 4 months తర్వాత కంప్లీట్ అయినా సరే $100 ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే మనకైతే మనీ అనేది పడుతుందండి. నా వీడియోస్కి అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉందని సిచ్యువేషను, నా ఛానల్ సిచ్యువేషన్ అయితేని రెవెన్యూ కూడా ఇలా ఉంది. మీకైతే నేనేం దాచుకోలేదు, క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే ఓపెన్ చేద్దాము. ఇప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే ఇచ్చేద్దాం మనం. డన్. ఈ రోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒక స్టెప్ నేను ముందుకేసినందుకు యూట్యూబ్లోని నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకున్నాను. కొంచెం వీడియోకి రెవెన్యూ ఎలా వస్తుందని అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నాకైతే ప్రస్తుతానికి అలా వస్తుంది. నేను యూట్యూబ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే కొంచెం మీరు బ్లెస్ చేయండి. నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. ఉంటానండి.